14 సంఘాల వేదిక. అంటే ఏ పార్టీకి సంబంధించినటువంటి 14 ప్రజా సంఘాలు ఒక వేదికగా ఏర్పడి సిపిఎం కార్యాలయంలో అందరూ కూర్చుని మాట్లాడుకుని ఎందుకు ఏపీలో జరుగుతోంది ఈ లెవెల్లో హింస అని మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. 15 రోజులైంది ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి, వారం రోజులైంది అధికారం చేపట్టి చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని కూటమి యొక్క సర్కార్. అయితే ఈ వారం రోజుల్లో కూడా తీవ్రమైనటువంటి చెడ్డ పేరు తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొదటిది, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నటువంటి తీవ్రమైన హింసను ఎక్కడా కూడా వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆ హింస వైసీపీ మీద టీడీపీ చేస్తున్నా, టీడీపీ మీద వైసీపీ చేస్తున్నా వేరే విషయం. అట్లాగే కూటమి సర్కార్ ఉందా, కొత్తగా వచ్చిన జగన్ సర్కార్ అనేది అనవసరం. బట్ అధికారంలోకి వచ్చిన సర్కార్ ఎవరైనా సరే వారం రోజుల నుంచి ఈ ఈ వైలెన్స్, ఈ హింస విషయంలో అస్సలు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లా. 2, 3 సార్లు ఏమో స్టేజ్ మీద ఒక మాట మాట్లాడేసి ఊరుకున్నారు తప్ప, తమ శ్రేణుల్ని సరిగ్గా కంట్రోల్ చేసుకోవట్లా. ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి తమ శ్రేణుల్నంటే, ఒక టాప్ లీడర్ ఉన్నాడు. అతని కింద అనుచరులే కదా ఇట్లా చేసేది. ఆ టాప్ లీడర్‌ని పార్టీ డిజోన్ చేసుకోవాలి. మేము ఆ పార్టీని సస్పెండ్ చేస్తున్నాం అని. వైసీపీ‌లు కూడా చేయట్లేదు. వైసీపీని కూడా అంటున్నా. వైసీపీ వాళ్ళు కూడా తమ పార్టీ నేతలు ఎవరి మీద అయితే దాడులు జరుగుతున్నాయో, లేదా వీళ్ళు కూడా దాడులు చేస్తున్నారు. వైసీపీ వాళ్ళని తక్కువ కాదు. వాళ్ళు కూడా దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎలక్షన్ రిజల్ట్స్ ముందు చాలా సార్లు చేశారు. ఎలక్షన్ రోజు కూడా చేశారు. ఈ రోజుకి కూడా మాచర్లకు సంబంధించినటువంటి పిన్నెల్లని ఈ రోజుకి సస్పెండ్ చేయాల మరి వైసీపీ. మరి వైసీపీ ఎట్లా మాట్లాడుతది వైలెన్స్ గురించి? సో మీ వైపు కూడా తప్పు ఉంది. మీరు సరి చేసుకొని వాళ్ళని సరైనటువంటి దారిలో పెట్టేలాగా వాళ్ళని మీరు క్వెషన్ చేయండి. అదే నేను అనేది. ప్రజాస్వామ్యంలో మనం ముందు సరి చేసుకుని అవతల వాళ్ళని అనాలి. టీడీపీ అయినా అంతే. వైసీపీ వాళ్ళని అనే ముందు మీరు సరి చేసుకోండి. సో వైలెన్స్ విషయంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సర్కార్ అనండి, కూటమి సర్కార్ అనండి ఫెయిల్ అయినట్టు కనిపిస్తోంది. మరి నరేంద్ర మోడీ అంత పెద్ద ఉన్న బీజేపీ గాని, పురంధేశ్వర్ కూడా ఈ రోజు వైలెన్స్ గురించి మాట్లాడుకోవడం బాధాకరం. వాళ్ళది కూడా ఉంటది ఇందులో పాపం. 2, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఈ బిగ్గెస్ట్ థింగ్ ఇప్పుడు ఏంటి అంటే ఈవీఎం హ్యాకింగ్. ఈవీఎం హ్యాకింగ్ గురించి ఎలక్షన్ కమిషన్‌ని జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ప్రశ్నించలేకపోతున్నారు. మరి ఆయన ప్రాబ్లమ్ ఏంటో మనకు తెలీదు. ఇంకా ప్రశ్నించాలి, ఇంకా పోరాటం చేయాలి దీని మీద. ఇంకో పక్క నుంచి తెలుగుదేశం పార్టీ దీని మీద కంప్లీట్‌గా అగెయినెస్ట్‌గా మారుతుంది. అంటే 2019లో ఇదే తెలుగుదేశం పార్టీ జగన్ గెలవడానికి ఈవీఎంలే కారణం ఉంది. అదే మాట ఈరోజు జగన్ మాటితే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మరి అప్పట్లో సైలెంట్‌గా ఉన్న ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈవీఎంల గురించి ఓ ప్రసంగాలు ఇస్తున్నారు. అంటే రాజకీయ నాయకులు ఎంత హిపోక్రటిక్‌గా ఉంటారు. వాళ్ళకి అవసరమైన, వాళ్ళకి కావాల్సిన అంశాల విషయంలో మాత్రం ఒకలా మాట్లాడుతూ, తాము గెలిచేసాములే అనుకున్నప్పుడు సైలెంట్‌గా ఉంటారు. అంటే 2019లో గెలిచేసినప్పుడు మనకెందుకు లేరా బాబు ఈవీఎంల గోల అని ఆయన సైలెంట్‌గా ఉన్నాడు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ ఉంటున్నారు. 2 కూడా కంప్లీట్‌గా తప్పు. గెలిచిన వాడు ఎప్పుడైనా సరే నేను హానెస్ట్‌గా గెలిచానని చూపించుకోవాలి. మీకసలు గెలుపుకి వాల్యూ ఏముంది? చక్కగా ఈ ఎలక్షన్ కమిషన్ మీరు కూడా డిమాండ్ చేయండి. లేకపోతే మీరు కూడా జగన్మోహన్ రెడ్డికి రెస్పాండ్ అవ్వండి. ఇంకొకటి అని క్లియర్ కట్‌గా కాన్వర్జేషన్ బిల్డ్ చేయండి. మాట్లాడండి. అఖిల పక్షాలు ఏర్పాటు చేయండి. అఖిల పక్షం అనే అంశాన్నే మర్చిపోయినాయి ఈ ప్రభుత్వాలు. మోడీ దగ్గర నుంచి ఇటు జగన్మోహన్ రెడ్డి వరకు ఏ రాష్ట్రంలో అయినా సరే అఖిల పక్షం అనే అంశాన్నే మర్చిపోయారు. ఒక్కొక్క పార్టీ, ప్రధాన పార్టీలకు చెందినటువంటి ముఖ్య నాయకులందరూ కూర్చొని డిస్కషన్ చేసుకుంటూ లేదా ఒక అంశాన్ని పోలవరం ఉందనుకోండి, కాళేశ్వరం ఉందనుకోండి, అఖిల పక్షం అని నడపాలి. అందరూ కలిసి అన్ని పార్టీ వాళ్ళు వెళ్ళి అందులో ఉన్న మంచి ఏంటి, చెడేంటి అని మాట్లాడుకోవాలి. రౌడీ నా కొడుకులు అందరిని పెట్టుకుంటే ఏం అఖిల పక్షం పెట్టుకుంటారు మీరు? ఒక పార్టీకి ముఖ్య నాయకులు కొంతమంది ఉంటే వాళ్ళందరూ కలిసి వెళ్ళి నిజానిజాలు ఏంటనేది ఒకసారి డిబేట్ జరుగుతది అందరూ. ఇప్పుడు కాళేశ్వరం ఉంది, లేదా పోలవరం ఉంది, లేకపోతే అన్నా క్యాంటీన్‌లో, లేకపోతే ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఈ రుషికొండ ప్యాలెస్ ఉంది. అక్కడ అందరూ కలిసి కూర్చొని దీంట్లో ఉన్న నిజానిజాలు ఏంటని ప్రభుత్వాన్నో, దిగిపోయిన ప్రభుత్వాన్నో ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం చెప్తే దానికి వీళ్ళు కౌంటర్ ఏసి అట్లా ఒక డిబేట్ అనేది చక్కగా ఉండేది. అవన్నీ మానేసి ప్రజాస్వామ్యానికి పూర్తి వ్యతిరేకంగా వెళ్తుంది ఈ దేశం. ఈ 2 అంశాల్లో ఖచ్చితంగా కూటమి ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. మూడవది, పోలవరాన్ని మేము చేయలేము. 2024 వరకు కూడా ఇది పూర్తవ్వడం కష్టమే. ఇంకో 4 ఏళ్లైనా సరే ఐ మీన్ 29 వరకు కూడా ఇది కష్టమే. ఇంకో 28 వరకు అనేసి చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్‌గా చేతులెత్తేసినట్లుగా అయింది. సో, ఈ డయాఫ్రామ్ వాల్ యొక్క తప్పెవరిది? అది కుదించుకోవడానికి తప్పెవరిది? ఇవన్నీ కూడా ఆయన క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలా. వెళ్లారు. సోమవారం పోలవరం వెళ్లారు మొన్న. అప్రిషియేట్ చేద్దాం. డెఫినెట్‌లీ మెచ్చుకుందాం. జగన్ ఎప్పుడు అట్లా చేయలా. వెళ్ళాల్సింది జగన్ బాధ్యత. ఆయన కూడా సరిగ్గా వెళ్ళలేదు. ఈయన వెళ్తున్నారు. ఇక ప్రతి సోమవారమో, నెలకో సోమవారం వెళ్తారంటున్నారు. డెఫినెట్‌లీ అప్రిషియేట్ చేద్దాం. కానీ వెళ్ళిన తర్వాత చేతులెత్తేస్తే ఇంక వెళ్ళటం వల్ల ఉపయోగం ఏముంది? జగన్మోహన్ రెడ్డి మీద తోసేసి. సో, జగన్ ఏమీ చేయలేదు అని మీరు అంటున్నప్పుడు, జగన్ ఏదో చేశాడు అందుకే మేము చేయలేమని ఎందుకంటారు? ఏం చేయలేదు అని అనొద్దు. ఏదో చేశాడు, ఏదో ప్రయత్నం చేశాడు. బట్ అందులో ఫెయిల్ అయ్యాడని చెప్పండి. సో, అది కూడా చెప్పట్ల. సో, ఈ 3 అంశాల్లో వైసీపీకి అగైనెస్ట్‌గా వచ్చినటువంటి టీడీపీ సర్కార్ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. కొన్ని అంశాలు డెఫినెట్‌లీ డీఎస్సీ రిలీజ్ చేయడం గాని,
అన్నా క్యాంటీన్‌ల విషయంలో ఖచ్చితంగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అన్నా క్యాంటీన్ సంతకం పెట్టిన నెక్స్ట్ రోజే చాలా చోట్ల అందరూ భోజనాలు పెట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా అది అఫీషియల్‌గా ప్రభుత్వం తరఫున స్టార్ట్ అవ్వకపోయినా మొత్తానికి అవన్నీ ఓపెన్ అయ్యాయి. అవన్నీ బయటికి తీసాం. ముందు అన్నం పెట్టడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆ విషయంలో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినందుకు మెచ్చుకోవాలి ఎవరినైనా. సో, చంద్రబాబు నాయుడిని, కూటమిని ఆ విషయంలో డెఫినైట్‌లీ మనం మెచ్చుకోవాలి. ఇట్లా కొన్ని పాజిటివ్‌లు, కొన్ని నెగెటివ్‌లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్కిల్ సెన్సెస్ సంబంధించి సంతకం పెట్టారు. ఇది నాకు చాలా నచ్చినటువంటి అంశం. స్కిల్ సెన్సెస్ అంటే నేను ఏ కులమైనా, ఏ మతమైనా నాకుండేటువంటి స్కిల్ గురించి ఇంటింటికి వచ్చి తెలుసుకొని ఎళ్తారు. సో, దానివల్ల రేపొద్దున నాకేదన్నా ఉద్యోగం అది నాకెట్లా అలాట్ చేయాలి? నాకు ఉద్యోగం లేకపోతే దాన్ని ఎట్లా అలాట్ చేయాలి? నన్నెట్లా డీల్ చేయాలి ప్రభుత్వం అనేది క్లియర్ కట్‌గా తెలుస్తది. నిజానికి స్కిల్ సెన్సెస్ జరగాలి. కులం సెన్సెస్ లేకపోతే ఇంకోటి, ఇంకోటో గాదు. ఏ కులాలు వెనకబడినా, ఏ కులాలు ముందున్నా వాళ్ళ స్కిల్స్ ఏంటి, వాళ్ళ పరిస్థితులేంటి తెలుసుకోవాల్సినటువంటి సెన్సెస్ జరగాలి. కులాలు, వర్గాలు కూడా జరగాలి డెఫినైట్‌లీ. బట్ దానికంటే ఇది ముఖ్యం. దాని మీద సంతకం పెట్టారు. డెఫినైట్‌లీ అది మెచ్చుకోవాలి. సో, మీకేమనిపించింది? ఇంకేం నెగెటివ్స్ అనిపించాయి? ఏం పాజిటివ్స్ అనిపించాయి ఈ వారం రోజుల రివ్యూలో? కామెంట్ చేయండి.